జగనన్న కాలనీల పేరుతో భారీగా అవినీతి జరిగిందంటోంది కూటమి ప్రభుత్వం. జగనన్న కాలనీల అక్రమాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జగనన్న ఇళ్ల కాలనీలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీలపై శాఖాపరంగా విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అసెంబ్లీలో వివరించారు. హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే గడబాబు డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు అందలేదని, కనీసం మౌలిక వసతులు లేవని వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు. రిషికొండ జగన్ నిర్మించుకున్న బాత్రూమ్ అంతా కూడా ప్రజలకు ఇచ్చిన ఇళ్లు లేవన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని జగనన్న కాలనీలకు సంబంధించి అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు వ్యత్యాసం ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. నాకు తెలిసి ఆ 35,000 బలవంతంగా తీసుకున్నారు తప్పితే ఒక్కళ్ళకు కూడా బ్యాంక్ లోన్ రాలేదు. అంతేకాకుండా మంత్రి గారు ఇంకా ప్రారంభించబోయి 449 అధ్యక్ష అని చెప్పారు. మొత్తం 1,14,000లో ఒక్క నా నియోజకవర్గంలోనే 921 మొదలు పెట్టలేదు అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణాలపై పూర్తి విచారణకు సీఎం ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి సభలో తెలిపారు. దీనిపై శాఖాపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని వివరించారు. అవసరమైతే సభ్యుల సూచనలు తీసుకుని కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలు అధ్వానంగా ఉన్నాయని, చిన్న వర్షాలకు సైతం కూలిపోయేలా ఉన్నాయని, కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడటానికి వీల్లేదని చెప్పేసి ఆఖరికి గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్స్ ను వినియోగించి క్వాలిటీ చెకింగ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఎక్కడైతే ఆ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అసైన్ భూములపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అసైన్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దోచుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభలో ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేశారు. అసైన్ భూములపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. అసైన్ భూములను తక్కువ ధరకు తీసుకుని 45 లక్షలకు అమ్ముకున్నారని, పేదలు ఇవ్వం అని ఎదురు తిరిగితే వారి భూములను రెడ్ మార్కెట్ లో పెట్టారన్నారు. అసైన్ భూములకు సంబంధించి 25,000 రిజిస్ట్రేషన్లు జరిగితే అందులో 8,000 రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసినవని సభ దృష్టికి మంత్రి తీసుకువచ్చారు. ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిన 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో డాటడు ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలు, దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేసు బై కేసు వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల సమయంలో గాజుల దిన్నె తాగునీటి పథకం, ఈనాం భూములు, గృహ నిర్మాణం, ఏపీఎస్ఆర్టీసీ, మల్లవల్లి పారిశ్రామికవాడ, విశాఖలో ఇళ్ల పట్టాలకు సంబంధించి పలు అంశాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు.